మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, మీకు రిటర్న్స్ ఆర్ ప్రయారిటీ, రిస్క్ మీకు తీసుకోవడానికి ఇబ్బంది లేదు. అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. నేను చెప్పిన కండిషన్ ప్రకారం హై రిస్క్ కేపబిలిటీ లాంగ్ టర్మ్ చేసేవాళ్ళు ఎట్లాంటి కేటగిరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి అనుకుంటే ఆబ్వియస్లీ ఏంటంటే మీరు ఒక 4, 5, 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వరకు నాకు డబ్బులు అవసరం లేదు అనుకుంటే హై రిస్క్ తీసుకున్నాలనుకుంటే మిడ్ క్యాప్ ఫండ్స్ కావచ్చు. యూజువల్లీ ఏంటంటే మిడ్ క్యాప్ ఏంటంటే మిడ్ సైజ్ కంపెనీస్ అనమాట. యూజువల్లీ కొంచెం బ్యాలెన్స్ గ్రోత్ ఉంటుంది, ఆల్రెడీ కొంచెం ఎస్టాబ్లిష్డ్ అయిన కంపెనీస్ ఉంటాయి. బట్ సైమల్టేనియస్లీ దెర్ ఈజ్ అ రిస్క్ ఆఫ్ ఫెయిల్యూర్ కూడా. అంటే అందుకోసమే రిటర్న్ ఎంతగో కొంచెం వొలటిలిటీ కూడా అప్స్ అండ్ డౌన్స్ అలాగే ఉంటాయి. సో యూజువల్లీ ఏంటంటే ఇవి లార్జ్ క్యాప్స్ కన్నా కొంచెం అవుట్ పర్ఫార్మెన్స్ చేస్తాయి. బికాస్ బుల్లిష్ మార్కెట్లో ఇవి ఎక్కువగా గ్రో అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి. ఎట్ ది సేమ్ టైం బేరిష్ మార్కెట్లో కొంచెం అండర్ పర్ఫార్మ్ చేసే అవకాశాలు ఉన్నాయి. బట్ లాంగ్ టర్మ్కి మాత్రం దీస్ ఆర్ వండర్ఫుల్ ఫండ్స్. మిడ్ క్యాప్ కన్నా కూడా ఇంకా బెటర్గా హయ్యర్ రిస్క్ తీసుకునే కేపబిలిటీ ఉంటే స్మాల్ క్యాప్స్. సో ఇక్కడ ఏంటంటే స్మాల్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. హయ్యర్ గ్రోత్ పొటెన్షియల్ ఉంటుంది, బట్ ఆల్సో హయ్యర్ వొలటిలిటీ ఉంటుంది. బట్ ఇంప్రెసివ్ రిజల్ట్స్ ఇవ్వచ్చు. మీరు చూసుకుంటే లాంగ్ టర్మ్లో చూసుకుంటే స్మాల్ క్యాప్స్ 15 కాదు 18-20% కూడా రిటర్న్స్ ఇచ్చాయి. సో ఎవరైతే మీకు డబ్బులు ఇమ్మీడియట్గా అవసరం లేదంటే రిస్క్ ఎక్కువ తీసుకుంటా అన్నా పర్లేదు అనుకున్నప్పుడు స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ బెటర్. నాకు అంత ఎక్కువగా వద్దు, ఈక్విటీ రిటర్న్స్ కావాలి అనుకుంటే స్టిక్ టు లార్జ్ క్యాప్స్ ఈక్విటీలో. ఇందులో కూడా కొన్ని ఏంటంటే ఫోకస్డ్ ఫండ్స్ అని ఉంటాయి, మచ్ మోర్ రిస్కియర్. ఇక్కడ ఎందుకంటే వాళ్ళు ఫోకస్డ్ ఫండ్లో ఒక 5-6 కంపెనీస్ ఆర్ మ్యాక్సిమం 10-12 కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. అన్లైక్ వేరే ఫండ్స్, ఇప్పుడు నేను చెప్పిన ఫండ్స్లో 20-30 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ అనేది తగ్గిపోతుంది, డైవర్సిఫికేషన్ పెరుగుతుంది, మల్టిపుల్ కంపెనీస్లో అన్నీ ఒకేసారి పడిపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి రిస్క్ తగ్గిపోతుంది. వేరేస్ ఫోకస్ ఫండ్స్లో ఎంత తక్కువ ఫండ్స్లో చేస్తే రిస్క్ ఈజ్ హయ్యర్. అట్లాగే థిమాటిక్ ఆర్ సెక్టోరల్ ఫండ్స్ ఉంటాయి. ఎవరికైతే మచ్ హయ్యర్ రిస్క్ తీసుకొని కొంచెం నాలెడ్జ్ ఉండి ఒక సెక్టర్ మీద బుల్లిష్నెస్ ఉంటే, అంటే నాకు తెలుసు ఐటీ సెక్టర్ బాగా పర్ఫామ్ చేస్తుందని మీకు వ్యూ ఉందనుకోండి, ఆ సెక్టర్ మీద ఓవర్ వెయిట్, అది మచ్ హయ్యర్ రిస్క్ దాన్ స్మాల్ క్యాప్ ఆల్సో. సేమ్ వే కన్జంప్షన్ ఫండ్ అయి ఉండొచ్చు ఆర్ స్మార్ట్ బీటా ఫండ్స్ అయి ఉండొచ్చు. ఏదో ఒక పర్టికులర్ సెక్టర్ కానీ థీమ్ కానీ బాగా పర్ఫామ్ చేస్తుందని రిస్క్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు, అంటే ఎక్కువగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. Among the equities, higher risk. Mid caps, moderate among equity. Large cap, ఇంకా కొంచెం తక్కువ. Flexi cap ఆర్ డైవర్సిఫైడ్ ఫండ్స్ మోర్ ఆర్ లెస్ లార్జ్ క్యాప్ కన్నా కొంచెం తక్కువ ఆర్ సేమ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా డిపెండ్ అయ్యేది ఏంటంటే మన ఏజ్ బట్టి, మన రిస్క్ ప్రొఫైల్ని బట్టి కేటగిరీస్ చూస్ చేసుకోవాలి.